విహరించును విహంగమై, చల్లగా వీచే పైరగాలిలా హాయినిస్తుంది. క్షణంలో ఉద్ధృతమై మనిషిని కుంగదీస్తూ గమ్యం లేని పయనంలో గరుత్మంతుని వేగం అందుకుంటుంది. మనసు పరుగు అందుకున్న మనిషి తరమా? మనిషి బంధాల వలలో బందీగా పడి ఉన్నా పంజరం నుండి వీడిన పక్షి వలె కోర్కెల విహంగాలు నిరంతరం ఆనందం కొరకు అన్వేషించును. దేగ కన్నుల ప్రపంచమంతా గాలించును, కానీ మనసులో దాగిన ఆనందాన్ని గుర్తు ఎరగదే జీవనం. పుట్టింది మొదలు ఎదుట ఉన్నదే చూస్తూ సృష్టిలో అద్భుతమైన తనని మరిచి మనిషి సంగాన చరిస్తున్నాడు. ఘనంగా బతుకుతున్నాను అనే భ్రమలో ఊహల ఊయలలు ఊగుతూ ఉన్నతానికి ఉరివేసి కాంతదాసుడై కనుమరుగవుతాడే. ఇదేం చిత్రం? నీలోని నీకు చేరువ అవ్వాలంటే ఊహల ఊయల ఊగకు. నిన్ను నీకు కొత్తగా పరిచయం చేసుకోవాలనుకుంటే నీతో నీవు మాట్లాడు. ఈ సృష్టిలో నీకన్నా అద్భుతమైన వ్యక్తి మరొకరు లేరని గుర్తించు. నీలోని శక్తిని యుక్తిగా మలుచుకొని ఉన్నతుడిగా ఎదుగు. ఆకాశానికి నిచ్చెన వేయ భూమి ఆధారమని ఎరుగు. యద్భావం తద్భవతి అన్నట్లు నీలోని ఆశలకే నీ అక్షి సాక్షీభూతమైతే కోర్కెలు విహంగాలై గగనానికి ఎగిరిన నాడు నీ బ్రతుకు తెగిన గాలిపటమే అవుతుంది. జర సోచాయించి జాగ్రత్త వహించు మనిషి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.